ఇప్పుడు మొన్న అడిగిన దాని గురించి కదమ్మా మీరనేది. అవునండి. ఆలోచనగా చూడడం, చూడకూడదు అన్న విషయం లోపలికి వెళ్ళడం. ఆ! ఆ! అంటే దాని అర్థం ఏంటంటే సహజంగా మనం ఎవరన్నా ఒక విషయం చెప్తున్నారనుకోండి, లేదా మనం వాళ్ళని అడిగామనుకోండి, ఆ! ఏం జరుగుతుంది వాస్తవంగా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ మాట, హ్మ్. మీరు వినకుండా ఆహ్, అది చూడాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట వింటున్నారా? చూస్తున్నారా? అని చాలా తేడా ఉంది. ఆ! మనం సహజంగా ఏం చేస్తామండి, ఎవరన్నా మనం అడిగాం, మనకు అవసరమైంది అనుకోండి, ఆ! వాళ్ళు మన మనసులో ఒకటి అనుకోని అడుగుతాం కదా! అవునండి. ఆ మనసులో అనుకున్నది మనకు అనుకూలంగా చెప్తుంటే మాత్రమే మనం సంతోషిస్తాం విని. స్వీకరిస్తాం. ఆ! దానికి ప్రతికూలంగా ఉందనుకోండి, ఆ! మనం వదిలేస్తాం వినం. ఆ! అంటే చూడండి, వినటమే ఎంత కష్టమో చూడండి. ఆ! అర్థమైందా ఇది? అవునండి. ఒకసారి పూలమ్మ గారన్నారు, ఆ! "ఒరేయ్ నాన్న మీరు నన్నెందుకు అడుగుతారో తెలుసా?" అన్నారు. హ్మ్. "నన్నడిగేది అనుకున్న దాని ప్రకారం చెప్తానని నన్నడుగుతార్రా. ఆ! మీరనుకున్న దానికి వ్యతిరేకం చెప్తే నేను చెప్పింది ఎవరు వినరు" అన్నారు. అర్థమవుద్దా తల్లి? ఆ! అర్థమవుతోందండి. అంటే వినడం ఎంత కష్టమో గమనించండి. ఆ! సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మాట చెప్పుతున్నప్పుడు ఆ! ఈ వినటానికి అడ్డుపడేదేంటి? అది తెలిస్తే మనం అహంకారం. వినగలం. లో అంటే నా ఇంట్రెస్ట్. ఆ! ఆ! ఓకే అండి. నా ఇంట్రెస్ట్ నేననుకున్నది. ఆ! నేను తీసుకోవాలా? వద్దా దాన్ని? నేను అదే సపోజ్ ఆ! కోరుకుంటున్నాను. సపో సపోజ్ నేను అమెరికాలో ఎంఎస్ చేయాలనుకున్నా. ఆ! ఎవరన్నా ఇప్పుడు అమ్మగారి దగ్గరికో, పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి అడుగుతా. ఏవండీ నేను అమెరికా వెళ్లి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమంటారు? చేయమంటారా? అనంగానే వాళ్ళు గనక ఎంఎస్ చెయ్యి నాయనా అంటే, ఆ! ఓకే అని టిక్ పెట్టుకుంటా. వద్దు నాన్న, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళటం ఎందుకు? హ్మ్. ఇప్పుడు ఇండియాలో గూడా బానే ఉంది గదా! హ్మ్. అక్కడికన్నా ఇక్కడ ఇంకా బావుంటుందంటే నేను వింటానండి. అర్థమైందా? ఆ! అర్థమైందండి. అది వినటమే అసలు వినలేమండి. ఆ! దానికి చాలా అర్థం ఉంది దాంట్లో. చాలా లోతైన మాటది. ఆ! వినేయలేం. ఇప్పుడు నేనెందుకు వినలేకపోతున్నాను చెప్పండి? ఇప్పుడు నేను ఏ అమ్మగారిని అడిగాను. అమ్మ ఆ! ఎంఎస్ చేస్తానని. అమ్మ కాదు నాన్న ఇండియాలో ఉన్నారు. నేనక్కడ క్లోజ్ చేసేసా డోర్ ఇహ. ఆ! ఎందుకని? ఆల్రెడీ వెళ్ళాలి అన్నది ఫిక్స్ అయిపోయింది మైండ్‌కి. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు మై సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఆ! నా సెల్ఫ్ ఇంట్రెస్ట్‌కి నేను అనుకున్న దానికి అది వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉంది. ఏం చేస్తా నేనిప్పుడు దాన్ని? క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా అది ఐ విల్ త్రో ఇట్ అవే. హ్మ్. ఆ! దేవుడే గానివ్వండి. హ్మ్. దేవుడు చెప్పిన మనం వినండి. ఆ! విన్నట్టు నటిస్తాం. హ్మ్. ఇప్పుడు సాయిబాబా వచ్చి చెప్పారనుకోండి మనకిష్టం లేనిది. సాయిబాబానే చెప్పారు. ఒరేయ్! ఎంఎస్ వద్దురా ఇండియాలో చేయమన్నాం అనుకోండి. ఆ! మనకు బాబాతో ఫర్దర్‌గా అవసరం ఉంది గాబట్టి మనం విన్నట్టు నటిస్తాం. ఆ! కానీ దానికేదో మనకు కావాల్సిన సపోర్టింగ్ లాజిక్ మనసుకెప్పుడు ఇస్తుందండి. ఆ! అసలు మనం మోసం చేసేది అది గదా! ఆ! ఆ! వేసుకొని అటు చేరి, ఇటు చేరి చివరికి నేనిక్కడే చేస్తా. ఆ! అంటే అసలు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వినాలంటే అసల కంప్లీట్‌గా సరెండర్ అంటారు చూసారా? ఆ ఆ! సరెండర్‌నెస్ లేపోతే అసలు వినేయలేం. ఆ! అంటే బాబా చెప్పింది వేదం. అంటే అక్కడ నేను ఆగిపోవాలి. నా ఆ! ఆలోచన, నా ఇంట్రెస్ట్ ఆగిపోవాలి. ఆ! ఆగితే కదా నేను వాళ్ళు చెప్పింది వినేది. ఆ! అవునండి. అంటే నేను నా ఇంట్రెస్ట్, నా లైక్స్, డిస్‌లైక్స్ ఆగితే తప్ప అసలు సాయిబాబా ఏం చెప్తున్నారని నేను వినలేను. ఆ! అది స్టెప్ నంబర్ 1. అదే ఎంత కష్టం ఊహించండి. హ్మ్. తర్వాత సెకండ్ స్టెప్ నేను హ్మ్. చెప్పేది. హ్మ్. మీరు కేవలం వినకండి చూడండి అని చెప్తాను చూడండి. ఆ! 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 అక్కడికొస్తున్నా. అది ఎంత కష్టమో చూడండి. ఆ! నేను కంప్లీట్ సరెండర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అంటే నేను సరెండర్ అవ్వటం అంటే ఏంటి? నా లోపల వస్తున్న ఆలోచనలు, నా లైక్స్, డిస్‌లైక్స్ మొత్తం పక్కకెళ్ళిపోవాలి. నా కనుసూపు మేరలో కనిపించకూడదవి. అంటే న్యూట్రల్‌గా ఉండడం. ఆ! దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అండి. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆ! అంటే యూ ఆర్ పేయింగ్ అటెన్షన్ అట్‌లీస్ట్. వాట్ ఐ యామ్ సేయింగ్ మీన్స్ యూ ఆర్ లిజనింగ్ మీన్స్ యూ ఆర్ ఆ! పేయింగ్ అటెన్షన్. హ్మ్. అది స్టెప్ నంబర్ 1. హ్మ్. స్టెప్ నంబర్ 2 అటెన్షన్ పే చేస్తూ వింటుంటారు గదా! హ్మ్. విన్నదాన్ని ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తుందేంటి? పచ్చిగా చెప్పాలంటే నా ఇంట్రెస్ట్ అంటే నా ఆలోచన. ఆ! నా ఆలోచన ఏం లేకుండా కేవలం వింటూ దాని లోపలికి వెళ్ళాలి.
అంటే ఆ పదము వింటమే కాకుండా ఆ పదానికి వెనకున్నటువంటి అర్థాన్ని దర్శించాలి. ఆహాహా! అర్థమైందమ్మా? ఆ! ఆ అర్థాన్ని దర్శిస్తూ వెళ్ళినట్టయితే క్షణంలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. అంత ఈజీ. ఆ! కష్టమంతా సత్యంలో లేదమ్మా. దానికి ఈ అడ్డు తీయటమే కష్టం. ఆ! 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 అర్థమైంది కదా? ఇదొక క్లౌడ్. ఆ సత్యం ఆ వెలుగు ముందు ఇదొక క్లౌడ్‌లా ఇవన్నీ. ఇదో ఇదో క్లౌడో, బండ, రాయో ఇది ఇదో ఆ! కథలే కదలదు ఇది. ఆ! ఇప్పుడు ఇది అర్థమైందండి. తీస్తేనే గాని అది దర్శించడం అవ్వదు. ఏమ్మా? ఇది తీస్తేనే గాని అది దర్శించడం అవ్వదు. అంతే కదా? ఇంపాసిబుల్. హ్మ్. అసలు అందరూ ఆగిపోయేది ఇక్కడే తెలుసు స్టెప్. అందుకోసం బాబా ఒక స్టెప్ ఎయ్, ఒక స్టెప్ అంటే ఇదే స్టెప్. ఆ! 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 ఈ ఒక్క స్టెప్ జన్మ కాలంలో హ్మ్. బాబా చెప్పిన ప్రకారం ఎవరు వేయలేదని చెప్పారు. ఆ! అది వేయాలి తల్లి. హ్మ్. అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే ఉన్నావో అది అది పక్కకి వెళ్ళిపోవాలి. ఆ! వీలైతే చచ్చిపోవాలి. ఆ! అది లేకపోతే మీ మార్గం చాలా క్లియర్ అయిపోతుంది తల్లి. హ్మ్. అట్లా అని చెప్పి విని నమ్మమని చెప్పట్లే అక్కడ శాస్త్రం. చూడండి ఎంత గొప్పగా చెప్పిందో. ఆ! అట్లా అని చెప్పి విని నమ్మవలసిన అవసరం లేదు. హ్మ్. విన్నదాన్ని క్వెషన్ చెయ్యి. హ్మ్. ఎట్లా? నువ్వు హ్మ్. లేకుండా క్వెషన్ చెయ్యి. హ్మ్. అంటే నీ ఇంట్రెస్ట్ వస్తే నీ క్వెషన్ నీకు అనుకూలంగా వస్తుంది. అంతే. హ్మ్. అర్థమైంది కదా? హ్మ్. అంటే నువ్వు లేకుండా క్వెషన్ చేస్తే ఆ! చక్కగా నువ్వు అప్పుడు ఆ న్యాచురల్‌గా ఆ పాత్‌లోకి వెళ్ళిపోతావు. ఈ భయంకరమైన చీకటి కుప్పంలో నుంచి ఒక ఆ! స్టెప్పు దివ్య తేజోమయం వైపు పడుతుంది. హ్మ్. అది ఎప్పుడైతే నువ్వు క్వెషన్ చేస్తున్నావో అదే పరిప్రశ్న అన్నారు చూసారా? వినయ ఆ! విధేయతలతో ప్రశ్నిస్తున్నావు గదా! ఆ! నువ్వు లేకుండా ప్రశ్నించాలి. ఆ! ఆ ప్రశ్నించినప్పుడు ఆ దివ్య తేజో మార్గంలో, ఆనంద మార్గంలో స్టెప్స్ పడతాయి తల్లి. అప్పుడు ఇల్యూజన్ మొత్తం ఎగిరిపోయింది. స్పాట్‌లో ఎగిరిపోయింది. ఆ! మీ అడుగే దీన్ని లేపేయటం, దాని లోపల స్టార్ట్ అవ్వటం. హ్మ్. క్వెషన్ చేయటం అర్థం ఏంటంటే, వాళ్ళకి తెలుసా లేదా అని శోధించడం కాదు. ఆ! నాకు అర్థమైందా లేదా అని ఆ! ప్రశ్నించడం. అర్థమైందా? నేను అర్థం చేసుకున్నానా లేదా? ఆ! అది. యామ్ ఐ హ్మ్. సీయింగ్ ఇట్ వాట్ హి ఈస్ టెల్లింగ్? హ్మ్. ఆ! నేను చూడలేదు. మరలా నేను ఆ! ప్రశ్నిస్తా. అయ్యా! నేను హ్మ్. చూడలేకపోతున్నాను మీరు చెప్పారే గాని. హ్మ్. ఖచ్చితంగా చూస్తారమ్మా. అందులో ఆ! సందేహమే లేదు. అదే గనక హ్మ్. రియలైజ్డ్ మాస్టర్ గనక చెప్పినట్టయితే, ఆ! ఆ సత్యాన్ని దర్శించిన వ్యక్తి చెప్పిన మాటైతే ఖచ్చితంగా చెప్పటం, మీరు పక్కకెళ్ళంగానే అది సహజంగా వినడం జరుగుతుంది. సహజంగా రావడం జరుగుతుంది. సహజంగా ఆ దివ్యమైన ఆనందంలో వెళ్ళటం జరుగుతుంది. ఇవేవి జరగట్లేదంటే అక్కడ అడ్డుపడుతుంది ఏంటో చూడండి. ఆ! అది. హ్మ్. ఇప్పుడు దీనికి సాధన ఏముంది చెప్పండసల? అవును. అవును. ఇంతమంది సాధన, సాధన, సాధన. ఏం సాధన చేస్తారు దీనికి? అవును. అవును. ఏ సాధన చేసినా సాధన హ్మ్. ఇట్‌సెల్ఫ్ ఈస్ కాన్‌ఫ్లిక్ట్. ఆ! ఇట్లా చెప్తే ఇది సత్యం తల్లి. ఆలోచన ఆలోచనతోటే వెళ్తోంది ఆ సాధన కూడా. ఆలోచనే మళ్ళీ దాన్ని అయిపోయింది. తీసుకెళ్తోంది ఇంకా ముందుకి. ఆలోచన ఉంటే ఇంక సాధనే హ్మ్. ఉంది. ఆ! ఆలోచన ముందుకు అది అంతే. మన మనసు చేస్తున్న ఆలోచనలే ఆ లోపల అలాగా రకరకాల భావనలు క్రియేట్ చేసేస్తున్నాయి. అసలు ఆ ఒరవడి ఆగితే గదు. ఆ! ఆ! హ్మ్. ఆ ప్రస్తుతం. అడ్డుగోడ పోతే గదు పక్కకి. ఆ! అందుకు హ్మ్. ఆ శరణాగతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణాగతి అంటే గురువుకి నమస్కారం చేయడం కాదు తల్లి. ఆ! ఆ! లోపల నేను ఇది చెత్త. దీనివల్ల హ్మ్. నాకు ఇంతవరకు ప్రయోజనం జరగలేదు. ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే కోట్ల సంవత్సరాల నుంచి ఎవరికీ జరగలేదు కాబట్టి. ఆ! అనే కనీస జ్ఞానం ఉంటది. పక్కకి సహజంగా వెళ్ళిపోతుందమ్మా. దాన్ని పక్కకు పంపించడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్ల. ఆ! ఆ! ఏం ప్రయత్నం చేస్తే పక్కకు పోతుంది? అదేమంటే ఏమడుగుతారంటే, అవునండి హ్మ్. నేను లేకుండా చుట్టం ఎట్లా అండి అంటారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట చెప్పింది. అదేనండి. అది కరెక్టే. ఉంటే నీకు కనపడదనేది నువ్వు చూస్తున్నావా కనీసం? ఆ! ప్రతిదీ గూడా దర్శనం అండి. అది దర్శనం జరగాలి. అది లేకుండా ఆ! బ్రహ్మాది దేవతలు మీ ఎదురుగుండా ఉన్నా, మీరు వాళ్ళ ఎదురుగుండా ఉన్నా ఏమీ జరగదు. అందుకోసమే హ్మ్. సాయిబాబాకి ఎదురుగుండా 24 గంటలు కూర్చున్న బాబా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో చివరికి అట్లే ఉన్నాడు. హ్మ్. ఎన్నో సంవత్సరాలు రేయింబగళ్ళు సాయిబాబా దగ్గర కూర్చున్న అబ్దుల్లా మొదట హ్మ్. ఎట్టా ఉన్నాడు, చివరికి అట్టాగే ఉన్నాడు. హ్మ్. హ్మ్. ఎందుకు? హ్మ్. ఇట్స్ ఈస్ ద సింపుల్. ఇట్ ఈస్ లాజిక్ అండి. ఇట్స్ హ్మ్. క్లియర్‌గా యూ కెన్ సీ ఇట్. సెన్సిబుల్ గదా! హ్మ్. ఆ నేనులో నా ఇష్టాలు, నా భావనలు, నా జడ్జిమెంట్స్, నా అయిష్టాలు సమస్తం ఉన్నాయి గాబట్టి, అది నా ప్రపంచంగానే వస్తోంది. నా ప్రాణం తీస్తున్నది ప్రపంచం గాదు. ఆ! నా దుఃఖానికి, నా సర్వ నష్టానికి, నేనింత ఘోరాతి ఘోరంగా ఏడవటానికి కేవలం కారణం అది కాదా అని నేను అడుగుతున్నా. ఆ! కాదా? అంతేనండి. అది నిజంగా మీరు చూసి చెప్తున్నారా? చూసి ఆ! చెప్తే అదుండదు.
ఆ! మీకు అర్థమైంది కదా! అర్థమైంది. అర్థమైంది. ఇది నేను చెప్పేది. ఇంటలెక్చువల్‌గా కాదు. అంటే తెలివితో కాదు. ఆ! ఒక ఆలోచనగా కాదు. ఆ! ఒక విషయంగా చెప్పకండి. ఆ! మీరు నిజంగా అది మిమ్మల్ని బాధపెట్టేది అదే అని మీరు చూసిన మరుక్షణం అది అసలు ఉండే అవకాశం ఉందా చెప్పండి? ఆహా! మరి ఇంక అది పోయింది. ఇంక మీరు ఏం సాధన చేస్తారు దాన్ని పోగొట్టడానికి? ఆ! అంటే మనం చూడట్ల. ఆ! మామూలుగా సహజంగా చెప్తున్నా. మీరని కాదు. హ్మ్. లోక సహజంగా ఏం జరుగుతుందంటే నోటి మాటగా అంటున్నావే గానీ, హ్మ్. వి ఆర్ నాట్ సీయింగ్ ద డేంజర్ ఆఫ్ మీ. ఆ! నేననేది ఎంత ప్రమాదకరమో, ఎంత భయంకరమో, అసలు ఈ సృష్టిలో అది తప్ప అసలు ఇంకోటి దుఃఖపెట్టే వస్తువే లేదసలు. ఆ! దీన్ని పక్కకి పంపించడం చేతగాక మనస్సు దేవుడనే దాన్ని సృష్టించింది. ఆ! ఆలోచించండి. ఆ! కాదా? ఆ! ఆ! దేవుడిని నువ్వు చూసి నువ్వు పూజ చేస్తున్నావా? మనస్సు సృష్టించిన దాన్ని పూజ చేస్తున్నావా? మనసు సృష్టించిన దాన్ని. దానికి ఏం విలువుంది చెప్పండసలు? ఆ! దానికి ఏమన్నా విలువుందసలు? అది భయంలోంచి మనసు పుట్టించిన ఒక అబద్ధం. మీరు డ్యుయాలిటీ అన్నారు కదండీ! ఆ! దానికి ఇది అంటే ఇది కూడా డ్యుయాలిటీనే. గాడ్ ఆల్సో అదే డ్యుయాలిటీ. అదే. ఈ డ్యుయాలిటీనే. అదే అదే అదే. కాదా? మీకిప్పుడు కనిపిస్తా ఉంది. ఆ! అంటే చూడండి మన జీవితం అంతా అబద్ధం. ఆ! అబద్ధం. మన అబద్ధం. ఉద్దేశాలు, మన నమ్మకాలు, మనం హ్మ్. జీవిస్తున్న జీవన విధానం పచ్చి అబద్ధం. మనసేసిన పచ్చి అబద్ధపు నాటకం. ఆ! ఎందుకంటే మనం బతికించడానికే. హ్మ్. ఇది ఆదిశంకర్లు చెప్పింది. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. నువ్వు బతికేది జగత్తు కదూ! ఆ! అదంతా అబద్ధం అని తేలిపోలా? హ్మ్. ఇదన్నీ మహానుభావుడు చెప్పింది. ఇది తెలియక ఏంటేంటో గంటలు రోజులు హ్మ్. రోజులు ఆ శంకర భాష్యం చదవలేక కింద మీద అయిపోతుంటారు. హ్మ్. మహాత్ములు చెప్పింది చదివితే తెలియదు తల్లి. హ్మ్. ఎప్పుడైతే నిన్ను నువ్వు పూర్తిగా చదివావో, హ్మ్. నువ్వు చదవటం కూడా కాదు. నువ్వు దాన్ని చూస్తే దాని కథ మొత్తం నీకు చెప్తుంది. ఆ! హ్మ్. దా బ్రతు చూడట్లేదు. ఆ ఇంకో బ్రతుకులో ఉన్న ఆత్మని డొల్లతనం మొత్తం చూడట్లేదు. బయటపడిపోతుందమ్మా. ఆ సాహసం చేయకుండా చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తూ గడిపేయడం అయిపోతుంది. నేనేమంటానంటే అది సాహసం కాదు. మినిమమ్ కామన్ సెన్స్ అంటున్నా. నిన్ను ఒక పోటు పొడుస్తూ, నువ్వు నిత్యం ఏడుస్తూ, భయపడుతూ, దుఃఖపడుతూ, ఆ! అది ఎందువల్లో తెలియక అమాయకంలో పడి కొట్టుకుంటూ నీకు క్లియర్ కట్‌గా చూపిస్తున్నప్పుడు, దర్శనం అవుతున్నప్పుడు ఇంకా ఇబ్బందేంటి? ఆ! కదా! అవునండి. నాకు తెలియటల్లా వీపంతా కాలిపోతున్నది, మండిపోతున్నది ఏమిటో తెలీదు. ఆ! ఎవరో మహాత్ముడొచ్చి, "నాయనా నువ్వు నిప్పు దగ్గరున్నావు నీకు తెలియట్లేదు. కొంచెం ముందుకు జరుగు నాయనా" అని చెప్పాడు. దానికేమన్నా నేను సాధన చేయాలండి? ఆ! నేను దానికేం చేయాలండి ముందుకు రావాలంటే అని అడుగుతున్నారు. హ్మ్. లోక సహజం. హ్మ్. దానికేం సాధన చేస్తే వస్తారని నువ్వు ఏ సాధన చేసినా రావు. హుహు. నువ్వు చేయాల్సిందల్లా సాధన కాదు అక్కడి నుంచి రావాలి. ఆ! దానికేం సాధన చేయాలండి? ఆ! మీకు అర్థమవుతుందా? చాలా మందికి సాధన లేదంటే గుండె పగులుతా ఉంది. వీళ్ళకేంటంటే ఆ! అదెందుకో కూడా చెప్తా. కారణం ఏంటంటే బయట ప్రపంచంలో దేనికైనా ఒక సాధన చేయాలి మనం. అంటే చదువుకోవాలనుకోండి ఒక సాధన. ఒక ఆర్ట్ నేర్చుకోవాలి ఒక సాధన కావాలి కదా! అవునండి. ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని ప్లే చేయాలి దానికి సాధన కావాలి కదా! ఆ! అదే అలవాటు ఈ మానసిక స్థాయికి కూడా అప్లై చేస్తున్నాడు పాపం అజ్ఞానం చేత. ఆ! దేర్ ఈస్ నో సాధన యాస్ సచ్. దీనికేం సాధన చేస్తారు చెప్పండి? సాధన ఆల్సో ఈస్ ఎస్కేప్. ఆ! వాట్ సాధన యూ వాంట్ టు డూ ఫర్ థిస్? ఐ యామ్ ఆస్కింగ్ ఎ జెన్యూన్ క్వెషన్. అంటే ఒక చిన్న సందేహం అండి. ఆ! అంటే పూర్తిగా ఈ లోపలికి మునిగిపోయిన వ్యక్తికి వెంటనే ఈ దర్శించే స్థితి వస్తుందా అండి? ఈ రా ఈ రక రాదా మీరు చెప్పండి? ఇప్పుడు నేను క్లియర్‌గా ఇప్పుడు ఆ! మిమ్మల్ని ఇంతకాలం ఏది బాధిస్తున్నదో, ఏది మీకు ఒళ్ళంతా మంటలు పుట్టిస్తుందో మీకు తెలియట్లా. అవును. దానికి ఏదేదో చేస్తున్నారు. బయట మొక్కలు మొలిపిస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఏం చూసినా మంట పోవట్ల. ఆ! ఇంతవరకు కరెక్టేనా? నేను అబద్ధం చెప్తున్నానా? లేదు లేదు. అది అది ఈ ఆ! బాధ పోవటం కదేనండి మీరు మౌంట్ కైలాష్ హ్మ్. ఎళ్ళినా, ఏ యాత్రలు చేసినా, ఏ మహాత్ముల దగ్గరికి పోయినా, ఏ పారాయణలు చేసినా, ఏ హ్మ్. భజనలు చేసినా, ఏం చేసినా దేనికోసం ఈ బాధ నుంచి బయటికి రావటానికేనా? ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉందా? అంతేనండి. అంతే. హానెస్ట్‌లీ ఆ! అంతే. అంతే. కదా! అదొక నుంచి బయటికి రావడానికి. ఆ! దానివల్ల ఏమన్నా పోయిందా అండి? నిజం చెప్పండి. లేదు. పోలేదు. మంట అలాగే ఉంది. దుఃఖం అలాగే ఉంది. భయం అలాగే ఉంది. బాధ అలాగే ఉంది. ఆ! అంటే ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. దానికి చేయవలసింది సాధన కాదు. ఆ! దానికి చేయాల్సిందేంటి? అసలు ఆ బాధకు కారణం కనుక్కోవాలిగా. ఆ!
అది ఆ, కనుక్కోకుండా నేను దండాలు, దశకాలు, పొలిదండాలు పెడుతున్నాను. అది పెడితే మంట ఎక్కడ పోతుంది? ఆ, కత్తల్లి. ఆ, డోంట్ యాక్సెప్ట్. నేను చెప్పిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తేనే అప్పుడు మీరు చెప్పండి. ఆ, ఆ, అప్పుడు ఎవరో మహాత్ముడు సాయిబాబా లాంటి వాళ్ళొచ్చారు. పూలమ్మ గారు లాంటి వాళ్ళొచ్చారు. నాయనా ఆ, నువ్వు వెళ్తున్న మార్గంలో ఆ మంట పోదు నాయనా. ఆ మార్గంలో మంట పోయేదానికి అవకాశం లేదు. ఇంకా మంట పెరుగుతున్నది చూడండి దండం పవయ్య. ఆ. ఇంకా పెద్దవాళ్ళు అయ్యేసరికి బాధ పెరుగుతుందా? తగ్గుతుందండి? పెరిగిపోతుందండి. ఇదేమన్నా లాజిక్ ఉందా అసలు? ఇప్పుడు ఎంతో తెలివితేటలుండి, ప్రపంచంలో ఎన్నో తెలుసుకొని, జాగ్రత్తలు పడుతూ ఇంత చేసిన వ్యక్తికి దుఃఖం తగ్గాలా? పెరగాలా? తగ్గాలి. మరి ఆ కానీ రిజల్ట్ ఎలా ఉంది చెప్పండి? పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. అంటించుకునే విషయాలు ఎక్కువైపోయి ఎందుకు అంటే ఆ, దేర్ ఈస్ ఎ అబ్సల్యూట్‌లీ వి ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఓకే. మీరు ఏ మహాత్ముడి దగ్గర పోయి కూర్చోండి. ఏం చేయండి. లాభం లేదు తల్లి. ఉమ్, అక్కడ జరగవలసిందేంటంటే రియల్ శ్రవణం జరగాలి. ఎక్కడ శ్రవణం జరగట్ల. ఉమ్. ఇప్పుడు మీరు నేను చెప్పేది గనక చూస్తున్నట్లయితే దాన్ని శ్రవణము అంటారమ్మా. ఆహా. ఇప్పుడు నేను చెప్పేది మీరు దర్శించినప్పుడు. నమ్మటం గాదు. నమ్మకం ఆ, అసలు ఔట్ ఆఫ్ క్వెషన్. నమ్మటమే ఇంత మోసానికి కారణమైంది. నమ్మటం పక్కన పారేయండి. నమ్మటం ఆ, గాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా దర్శించటం. ఆ, అంటే దీనికేం కష్టం ఉంది తల్లి? ఇంత క్లియర్‌గా అవును, కనిపిస్తా ఉంది గదా! అవును, ఎన్నో అవును. చేశాం. జరిగిందా? జరగలేదు. సింపుల్. దానికేం సాధన జేయాలి? ఆ, అప్పుడు ఆ మహాత్ముడు చెప్తున్నాడు, "నాయనా ఇక్కడుంది ప్రాబ్లమ్ ఇది చూడు" అన్నప్పుడు చూస్తే ఆ, చూడటమే సాధన. ఆ, ఎనకాల నిప్పు దగ్గరలో ఉన్నావు. నువ్వు ముందు చూసుకుంటున్నావు. ఆ ఆ, నిప్పు కొంచెం ముందుకు జరుగు నాయనా అని జెప్తారు. ఆ, ముందుకు జరిగావు. ఉమ్. ముందుకు జరగడం ఏమన్నా ప్రయత్నం ఉందా మా దాంట్లో? లేదండి. ఎఫర్ట్ లేదు. అప్రయత్నం అది. అప్రయత్నం. ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ యాక్ట్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ కదా! ఆ, ఆ, తెలివైన పని ఏ ప్రయత్నం లేకుండా. దట్స్ ద ఆ, సొల్యూషన్. ఆ, ఇది, ఎఫర్ట్. ఇది కేవలం వినటం కాకుండా దర్శనం అంటే ఇంతుంది తల్లి. ఆ, ఏమన్నా బోధపడిందా? ఆ, ఆ, నా లేదండి. నా కోసం చెప్పకండి. లేదు, క్లియర్ అయింది. మొత్తం అంతా ఆ, కనిపిస్తోందండి. హ్మ్. తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రయాణాన్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఎఫర్ట్ లేదు తల్లి. ఎఫర్ట్ లేదు. లేదు. దానికి సమయం అక్కర్లేదు. ఉమ్, ప్రయత్నం లేదు, సమయం అక్కర్లేదు. ప్రయత్నం, సమయం ఉందంటేనే సమస్యమ్మ. ఇది హైయెస్ట్ ఫిలాసఫీ. ఉమ్, ఫిలాసఫీ అంటే కాన్సెప్ట్ కాదు తల్లి. ట్రూత్ అని. సత్యం. ఫిలాసఫీ అనే మాటకు అర్థం ఏంటంటే ది ట్రూత్. ఆ, అంటే ఇస్ అబ్సల్యూట్ ట్రూత్ ఫర్ ఆ, ఎవ్రీవన్. ఆ, అర్థమైందా తల్లి? అర్థమైంది. పూర్తి క్లారిటీ వచ్చిందండి. హ్మ్. సంతోషం. అదే అదే అందుకే ఆ డౌట్ ఉండిపోయింది. సరే హ్మ్. మా గెస్ట్లు వెళ్ళారు ఇప్పుడే. హ్మ్. అది క్లియర్ చేసుకోవాలి అని చెప్పి అందుకే ఒకసారి తల్లి బాబా చెప్పినట్టు ఉమ్, అడగనంత కాలమే మనం అజ్ఞానిగా ఉంటాం తల్లి. అంతేగా? ఉమ్, బాబా మహత్యంలో చెప్తారు కదా! ఉమ్. సంతోషం తల్లి. పరిప్రశ్నగా అది అవును. క్లియర్ చేసుకుని అది ఆ లోపలికి ఆ ప్రయాణం పూర్తిగా సాగిపోతే ఇంకా అవును. ఉమ్. సాయిరామ్ గురువు గారు. సాయిరాం తల్లి. సాయిరాం. సాయిరామ్. ఇప్పుడు మొన్న అడిగిన దాని గురించి కదమ్మా మీరనిది. అవునండి. ఆలోచనగా చూడకూడదు అన్న విషయం లోపలికి వెళ్ళడం. ఆ! ఆ! అంటే దాని అర్థం ఏంటంటే సహజంగా మనం ఎవరన్నా ఒక విషయం చెప్తున్నారనుకోండి, లేదా మనం వాళ్ళని అడిగామనుకోండి, ఆ, ఏం జరుగుతుంది వాస్తవంగా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఈ మాట, ఉమ్, మీరు వినకుండా ఆహ్, అది చూడాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాట వింటున్నారా? చూస్తున్నారా? అని చాలా తేడా ఉంది. ఆ, మనం సహజంగా ఏం చేస్తామండి, ఎవరన్నా మనం అడిగాం, మనకు అవసరమైంది అనుకోండి, ఆ, వాళ్ళు మన మనసులో ఒకటి అనుకోని అడుగుతాం కదా! అవునండి. ఆ మనసులో అనుకున్నది మనకు అనుకూలంగా చెప్తుంటే మాత్రమే మనం సంతోషిస్తాం విని. స్వీకరిస్తాం. ఆ! దానికి ప్రతికూలంగా ఉందనుకోండి, ఆ, మనం వదిలేస్తాం వినం. ఆ, అంటే చూడండి వినటమే ఎంత కష్టమో చూడండి. ఆ, అర్థమైందా ఇది? అవునండి. ఒకసారి పూలమ్మ గారు అన్నారు, ఆ, "ఒరేయ్ నాన్న మీరు నన్ను ఎందుకు అడుగుతారో తెలుసా?" అన్నారు. ఉమ్,
నన్ను అడిగేది మీరు అనుకున్న దాని ప్రకారం చెప్తానని నన్ను అడుగుతారా? ఆ! మీరు అనుకున్న దానికి వ్యతిరేకం చెప్తే నేను చెప్పింది ఎవరు వినరు అన్నారు. అర్థమవుతుందా తల్లి? ఆ! అర్థమవుతోందండి. అంటే వినడం ఎంత కష్టమో గమనించండి. ఆ! సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మాట చెప్పుతున్నప్పుడు ఆ! ఈ వినటానికి అడ్డుపడేదేంటి? అది తెలిస్తే మనం అహంకారం. వినగలం. లా అంటే నా ఇంట్రెస్ట్. ఆ! ఆ! ఓకే అండి. నా ఇంట్రెస్ట్ నేను అనుకున్నది. ఆ! నేను తీసుకోవాలా? వద్దా దాన్ని? నేను అదే సపోజ్ ఆ! కోరుకుంటున్నాను. సపో సపోజ్ నేను అమెరికాలో ఎంఎస్ చేయాలనుకున్నా. ఆ! ఎవరన్నా ఇప్పుడు అమ్మగారి దగ్గరికో, పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి అడుగుతా. ఏవండీ నేను అమెరికా వెళ్లి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏమంటారు? చేయమంటారా? అనంగానే వాళ్ళు గనక ఎంఎస్ చెయ్యి నాయనా అంటే, ఆ! ఓకే అని టిక్ పెట్టుకుంటా. వద్దు నాన్న తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళటం ఎందుకు? హ్మ్. ఇప్పుడు ఇండియాలో గూడా బానే ఉంది గదా! హ్మ్. అక్కడ కన్నా ఇక్కడ ఇంకా బావుంటుందంటే నేను వింటానండి. అర్థమైందా? ఆ! అర్థమైందండి. అది వినటమే అసలు వినలేమండి. ఆ! దానికి చాలా అర్థం ఉంది దాంట్లో. చాలా లోతైన మాటది. ఆ! వినేయలేం. ఇప్పుడు నేనెందుకు వినలేకపోతున్నాను చెప్పండి? ఇప్పుడు నేను ఏ అమ్మగారిని అడిగాను. అమ్మ ఆ! ఎంఎస్ చేస్తానని. అమ్మ కాదు నాన్న ఇండియాలో ఉన్నారు. నేనక్కడ క్లోజ్ చేసేసా డోర్ ఇహ. ఆ! ఎందుకని? ఆల్రెడీ వెళ్ళాలి అన్నది ఫిక్స్ అయిపోయింది మైండ్‌కి. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు మై సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఆ! నా సెల్ఫ్ ఇంట్రెస్ట్‌కి నేను అనుకున్న దానికి అది వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకంగా ఉంది. ఏం చేస్తా నేనిప్పుడు దాన్ని? క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా అది ఐ విల్ త్రో ఇట్ అవే. హ్మ్. ఆ! దేవుడే గానివ్వండి. హ్మ్. దేవుడు చెప్పిన మనం వినండి. ఆ! విన్నట్టు నటిస్తాం. హ్మ్. ఇప్పుడు సాయిబాబా వచ్చి చెప్పారనుకోండి మనకిష్టం లేనిది. సాయిబాబానే చెప్పారు. ఒరేయ్! ఎంఎస్ వద్దురా ఇండియాలో చేయమన్నాం అనుకోండి. ఆ! మనకు బాబాతో ఫర్దర్‌గా అవసరం ఉంది గాబట్టి మనం విన్నట్టు నటిస్తాం. ఆ! కానీ దానికేదో మనకు కావాల్సిన సపోర్టింగ్ లాజిక్ మనసుకెప్పుడు ఇస్తుందండి. ఆ! అసలు మనం మోసం చేసేది అది గదా! ఆ! ఆ! వేసుకొని అటు చేరి, ఇటు చేరి చివరికి నేనిక్కడే చేస్తా. ఆ! అంటే అసలు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వినాలంటే అసల కంప్లీట్‌గా సరెండర్ అంటారు చూసారా? ఆ ఆ! సరెండర్‌నెస్ లేపోతే అసలు వినేయలేం. ఆ! అంటే బాబా చెప్పింది వేదం. అంటే అక్కడ నేను ఆగిపోవాలి. నా హ్మ్. ఆలోచన, నా ఇంట్రెస్ట్ ఆగిపోవాలి. ఆ! ఆగితే కదా నేను వాళ్ళు చెప్పింది వినేది. ఆ! అవునండి. అంటే నేను నా ఇంట్రెస్ట్, నా లైక్స్, డిస్‌లైక్స్ ఆగితే తప్ప అసలు సాయిబాబా ఏం చెప్తున్నారని నేను వినలేను. ఆ! అది స్టెప్ నంబర్ 1. అదే ఎంత కష్టం ఊహించండి. హ్మ్. తర్వాత సెకండ్ స్టెప్ నేను హ్మ్. చెప్పేది. హ్మ్. మీరు కేవలం వినకండి చూడండి అని చెప్తాను చూడండి. ఆ! 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 అక్కడికొస్తున్నా. అది ఎంత కష్టమో చూడండి. ఆ! నేను కంప్లీట్ సరెండర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అంటే నేను సరెండర్ అవ్వటం అంటే ఏంటి? నా లోపల వస్తున్న ఆలోచనలు, నా లైక్స్, డిస్‌లైక్స్ మొత్తం పక్కకెళ్ళిపోవాలి. నా కనుసూపు మేరలో కనిపించకూడదవి. అంటే న్యూట్రల్‌గా ఉండడం. ఆ! దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ అండి. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆ! అంటే యూ ఆర్ పేయింగ్ అటెన్షన్ అట్‌లీస్ట్. వాట్ ఐ యామ్ సేయింగ్ మీన్స్ యూ ఆర్ లిజనింగ్ మీన్స్ యూ ఆర్ ఆ! పేయింగ్ అటెన్షన్. హ్మ్. అది స్టెప్ నంబర్ 1. హ్మ్. స్టెప్ నంబర్ 2 అటెన్షన్ పే చేస్తూ వింటుంటారు గదా! హ్మ్. విన్నదాన్ని ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తుందేంటి? పచ్చిగా చెప్పాలంటే నా ఇంట్రెస్ట్ అంటే నా ఆలోచన. ఆ! నా ఆలోచన ఏం లేకుండా కేవలం వింటూ దాని లోపలికి వెళ్ళాలి. అంటే హ్మ్. ఆ పదము వినటమే కాకుండా ఆ పదానికి వెనకున్నటువంటి అర్థాన్ని దర్శించాలి. ఆహాహా! అర్థమైందమ్మా? ఆ! ఆ అర్థాన్ని దర్శిస్తూ వెళ్ళినట్టయితే క్షణంలో ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతుంది. అంత ఈజీ. ఆ! కష్టమంతా సత్యంలో లేదమ్మా. దానికి ఈ అడ్డు తీయటమే కష్టం. ఆ! 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 అర్థమైంది గదా! ఇదొక క్లౌడ్. ఆ సత్యం వెలుగు ముందు ఇదొక క్లౌడ్‌లా ఇవన్నీ ఇదో ఇదో క్లౌడో, బండ, రాయో ఇది ఇదో ఆ! కథలే కదలదిది. ఆ! ఇప్పుడు ఇది అర్థమైందండి. తీస్తేనే గాని అది దర్శించడం అవ్వదు. ఏమ్మా? ఇది తీస్తేనే గాని అది దర్శించడం అవ్వదు. అంతే గదా! ఇంపాసిబుల్. హ్మ్. అసలు అందరూ ఆగిపోయేది ఇక్కడే స్టెప్. అందుకోసం బాబా ఒక స్టెప్ ఎయి, ఒక స్టెప్ అంటే ఇదే స్టెప్. ఆ! 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 ఈ ఒక్క స్టెప్ జన్మ కాలంలో హ్మ్. బాబా చెప్పిన ప్రకారం ఎవరు ఎయలేదని చెప్పారు. ఆ! అది వేయాలి తల్లి. హ్మ్. అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే ఉన్నావో అది అది పక్కకెళ్ళిపోవాలి. ఆ! వీలైతే చచ్చిపోవాలి. ఆ! అది లేకపోతే మీ మార్గం చాలా క్లియర్ అయిపోతుంది తల్లి. హ్మ్. అట్లా అని జెప్పి
విని నమ్మమని చెప్పట్లే అక్కడ శాస్త్రం. చూడండి ఎంత గొప్పగా చెప్పిందో. ఆ, అట్లా అని చెప్పి విని నమ్మవలసిన అవసరం లేదు. ఉమ్, విన్నదాన్ని క్వెషన్ చెయ్యి. ఉమ్, ఎట్లా? నువ్వు ఉమ్, లేకుండా క్వెషన్ చెయ్యి. ఉమ్. అంటే నీ ఇంట్రెస్ట్ వస్తే నీ క్వెషన్ నీకు అనుకూలంగా వస్తుంది. అంతే. ఉమ్, అర్థమైంది కదా? ఉమ్, అంటే నువ్వు లేకుండా క్వెషన్ చేస్తే ఆ, చక్కగా నువ్వు అప్పుడు న్యాచురల్‌గా ఆ పాత్‌లోకి వెళ్ళిపోతావు. ఈ భయంకరమైన చీకటి కుప్పంలో నుంచి ఒక ఆ, స్టెప్పు దివ్య తేజోమయం వైపు పడుతుంది. ఉమ్, అది ఎప్పుడైతే నువ్వు క్వెషన్ చేస్తున్నావో అదే పరిప్రశ్న అన్నారు చూసారా? వినయ ఆ, విధేయతలతో ప్రశ్నిస్తున్నావు గదా! ఆ, నువ్వు లేకుండా ప్రశ్నించాలి. ఆ, ఆ ప్రశ్నించినప్పుడు ఆ దివ్య తేజో మార్గంలో, ఆనంద మార్గంలో స్టెప్స్ పడతాయి తల్లి. అప్పుడు ఇల్యూజన్ మొత్తం ఎగిరిపోయింది. స్పాట్‌లో ఎగిరిపోయింది. ఆ, మీ అడుగే దీన్ని లేపేయటం, దాని లోపల స్టార్ట్ అవ్వటం. ఉమ్, క్వెషన్ చేయటం అర్థం ఏంటంటే, వాళ్ళకి తెలుసా లేదా అని శోధించడం కాదు. ఆ, నాకు అర్థమైందా లేదా అని ఆ. ప్రశ్నించడం. అర్థమైందా? నేను అర్థం చేసుకున్నానా లేదా? ఆ! అది. యామ్ ఐ ఉమ్, సీయింగ్ ఇట్ వాట్ హి ఈస్ టెల్లింగ్? ఉమ్, ఆ, నేను చూడలేదు. మరలా నేను ఆ, ప్రశ్నిస్తా. అయ్యా! నేను ఉమ్, చూడలేకపోతున్నాను. మీరు చెప్పారే గాని. ఉమ్, ఖచ్చితంగా చూస్తారమ్మా. అందులో ఆ, సందేహమే లేదు. అదే గనక ఉమ్, రియలైజ్డ్ మాస్టర్ గనక చెప్పినట్టయితే, ఆ, ఆ సత్యాన్ని దర్శించిన వ్యక్తి చెప్పిన మాటైతే ఖచ్చితంగా చెప్పటం, మీరు పక్కకెళ్ళంగానే అది సహజంగా వినడం జరుగుతుంది. సహజంగా రావడం జరుగుతుంది. సహజంగా ఆ దివ్యమైన ఆనందంలో వెళ్ళటం జరుగుతుంది. ఇవేవి జరగట్లేదంటే అక్కడ అడ్డుపడుతుంది ఏంటో చూడండి. ఆ, అది. ఉమ్, ఇప్పుడు దీనికి సాధన ఏముంది చెప్పండసల? అవు, అవు, ఇంతమంది సాధన, సాధన, సాధన. ఏం సాధన చేస్తారు దీనికి? అవు, అవును. ఏ సాధన చేసినా సాధన ఉమ్, ఇట్‌సెల్ఫ్ ఈస్ కాన్‌ఫ్లిక్ట్. ఆ. ఇట్లా చెప్తే ఇది సత్యం తల్లి. ఆలోచన ఆలోచనతోటే వెళ్తోంది ఆ సాధన కూడా. ఆలోచనే మళ్ళీ దాన్ని అయిపోయింది. తీసుకెళ్తోంది ఇంకా ముందుకి. ఆలోచన ఉంటే ఇంకా సాధనే ఉమ్. ఉంది. ఆ! ఆలోచన ముందుకు అది అంతే. మన మనసు చేస్తున్న ఆలోచనలే ఆ లోపల అలాగా రకరకాల భావనలు క్రియేట్ చేసేస్తున్నాయి. అసలు ఆ ఒరవడి ఆగితే గదు, ఆ! ఆ! హ్మ్. ఆ వస్తుంది. అడ్డుగోడ పోతే గదు పక్కకి. ఆ! అందుకు హ్మ్. ఆ శరణాగతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణాగతి అంటే గురువుకి నమస్కారం చేయడం కాదు తల్లి. ఆ! ఆ! లోపల నేను ఇది చెత్త. దీనివల్ల హ్మ్. నాకు ఇంతవరకు ప్రయోజనం జరగలేదు. ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే కోట్ల సంవత్సరాల నుంచి ఎవరికీ జరగలేదు కాబట్టి. ఆ! అనే కనీస జ్ఞానం ఉంటది. పక్కకి సహజంగా వెళ్ళిపోతుందమ్మా. దాన్ని పక్కకు పంపించడానికి మనం ఏం ప్రయత్నం చేయక్కర్ల. ఆ! ఆ! ఏం ప్రయత్నం చేస్తే పక్కకు పోతుంది? అదేమంటే ఏమడుగుతారంటే, అవునండి హ్మ్. నేను లేకుండా చుట్టం ఎట్లా అండి అంటారు. అంటే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట చెప్పింది. అదేనండి. అది కరెక్టే. ఉంటే నీకు కనపడదనేది నువ్వు చూస్తున్నావా కనీసం? ఆ! ప్రతిదీ గూడా దర్శనం అండి. అది దర్శనం జరగాలి. అది లేకుండా ఆ! బ్రహ్మాది దేవతలు మీ ఎదురుగుండా ఉన్నా, మీరు వాళ్ళ ఎదురుగుండా ఉన్నా ఏమీ జరగదు. అందుకోసమే హ్మ్. సాయిబాబాకి ఎదురుగుండా 24 గంటలు కూర్చున్న బాబా వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో చివరికి అట్లే ఉన్నాడు. హ్మ్. ఎన్నో సంవత్సరాలు రేయింబగళ్ళు సాయిబాబా దగ్గర కూర్చున్న అబ్దుల్లా మొదట హ్మ్. ఎట్టా ఉన్నాడు, చివరికి అట్టాగే ఉన్నాడు. హ్మ్. హ్మ్. ఎందుకు? హ్మ్. ఇట్స్ ఈస్ ద సింపుల్. ఇట్ ఈస్ లాజిక్ అండి. ఇట్స్ హ్మ్. క్లియర్‌గా యూ కెన్ సీ ఇట్. సెన్సిబుల్ గదా! హ్మ్. ఆ నేనులో నా ఇష్టాలు, నా భావనలు, నా జడ్జిమెంట్స్, నా అయిష్టాలు సమస్తం ఉన్నాయి కాబట్టి అది నా ప్రపంచంగానే వస్తోంది. నా ప్రాణం తీస్తున్నది ప్రపంచం గాదు. ఆ! నా దుఃఖానికి, నా సర్వ నష్టానికి, నేనింత ఘోరాతి ఘోరంగా ఏడవటానికి కేవలం కారణం అది కాదా అని నేను అడుగుతున్నా. ఆ! కాదా? అంతేనండి. అది నిజంగా మీరు చూసి చెప్తున్నారా? చూసి ఆ! చెప్తే అదుండదు. ఆ! మీకు అర్థమైంది గదా! అర్థమైంది. అర్థమైంది. ఇది నేను జెప్పేది. ఇంటలెక్చువల్‌గా కాదు. అంటే తెలివితో కాదు. ఆ! ఒక ఆలోచనగా కాదు. ఆ! ఒక విషయంగా చెప్పకండి. ఆ! మీరు నిజంగా అది మిమ్మల్ని బాధపెట్టేది అదే అని మీరు చూసిన మరుక్షణం అదసలు ఉండే అవకాశం ఉందా చెప్పండి? ఆహా! మరింక అది పోయింది. ఇంక మీరు ఏం సాధన చేస్తారు దాన్ని పోగొట్టడానికి? ఆ! అంటే మనం చూడట్ల. ఆ! మామూలుగా సహజంగా చెప్తున్నా. మీరని గాదు. హ్మ్. లోక సహజంగా ఏం జరుగుతుందంటే నోటి మాటగా అంటున్నావే గానీ, హ్మ్. వి ఆర్ నాట్ సీయింగ్ ద డేంజర్ ఆఫ్ మీ. ఆ! నేననేది ఎంత ప్రమాదకరమో, ఎంత భయంకరమో, అసలు ఈ సృష్టిలో అది తప్ప అసలు ఇంకోటి దుఃఖపెట్టే వస్తువే లేదసలు. ఆ! దీన్ని పక్కకి పంపించడం చేతగాక మనస్సు దేవుడనే దాన్ని సృష్టించింది. ఆ! ఆలోచించండి. ఆ! కాదా? ఆ! ఆ! దేవుడిని నువ్వు చూసి పూజ చేస్తున్నావా? మనస్సు సృష్టించిన దాన్ని పూజ చేస్తున్నావా? మనసు సృష్టించిన దాన్ని. దానికి ఏం విలువ ఉంది చెప్పండసలు?
ఆ. దానికి ఏమన్నా విలువ ఉంది అసలు? అది భయంలోంచి మనసు పుట్టించిన ఒక అబద్ధం. మీరు డ్యుయాలిటీ అన్నారు కదండి దానికి ఇది అంటే ఇది కూడా డ్యుయాలిటీనే. గాడ్ ఆల్సో అదే డ్యుయాలిటీ. అదే డ్యుయాలిటీనే అదే అదే కాదా? అదే మీకిప్పుడు కనిపిస్తా ఉంది. ఆ, అంటే చూడండి మన జీవితం అంతా అబద్ధం. ఆ, అబద్ధం మన అబద్ధం ఉద్దేశాలు, మన నమ్మకాలు, మనం ఉమ్, జీవిస్తున్న జీవన విధానం పచ్చి అబద్ధం. మనసేసిన పచ్చి అబద్ధపు నాటకం. ఆ, ఎందుకంటే మనం బతికించడానికే. ఉమ్, ఇది ఆదిశంకర్లు చెప్పింది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. నువ్వు బతికేది జగత్తు కదూ! ఆ, అదంతా అబద్ధం అని తేలిపోలా? ఉమ్, ఇదన్నీ మహానుభావుడు చెప్పింది. ఇది తెలియక ఏంటేంటో గంటలు, రోజులు ఉమ్, రోజులు ఆ శంకర భాష్యం చదవలేక కింద మీద అయిపోతుంటారు. ఉమ్, మహాత్ములు చెప్పింది చదివితే తెలియదు తల్లి. ఉమ్, ఎప్పుడైతే నిన్ను నువ్వు పూర్తిగా చదివావో, ఉమ్, నువ్వు చదవటం కూడా కాదు. నువ్వు దాన్ని చూస్తే దాని కథ మొత్తం నీకు చెప్తుంది. ఆ, హ్మ్. దా బ్రతు చూడట్లేదు ఆ ఇంకో బ్రతుకులో ఉన్న ఆత్మని డొల్లతనం మొత్తం చూడట్లేదు. బయటపడిపోతుందమ్మా. ఆ సాహసం చేయకుండా ఆ చుట్టుపక్కల ప్రపంచాన్ని చూస్తూ గడిపేయడం అయిపోతుంది. నేనేమంటానంటే అది సాహసం కాదు. మినిమం కామన్ సెన్స్ అంటున్నా. నిన్ను ఒక పోటు పడుస్తూ, నువ్వు నిత్యం ఏడుస్తూ, భయపడుతూ, దుఃఖపడుతూ, ఆ, అది ఎందువల్లో తెలియక అమాయకంలో పడి కొట్టుకుంటూ నీకు క్లియర్ కట్‌గా చూపిస్తున్నప్పుడు, దర్శనం అవుతున్నప్పుడు ఇంకా ఇబ్బందేంటి? ఆ, కదా! అవునండి. నాకు తెలియటల్లా వీపంతా కాలిపోతున్నది, మండిపోతున్నది. ఏమిటో తెలీదు. ఆ, ఎవరో మహాత్ముడొచ్చి, "నాయనా నువ్వు నిప్పు దగ్గరున్నావు. నీకు తెలియట్లేదు. కొంచెం ముందుకు జరుగు నాయనా" అని చెప్పాడు. దానికేమన్నా నేను సాధన చేయాలండి? ఆ, నేను దానికేం చేయాలండి ముందుకు రావాలంటే అని అడుగుతున్నారు. ఉమ్, లోక సహజం. ఉమ్, దానికేం సాధన చేస్తే వస్తారని నువ్వు ఏ సాధన చేసినా రావు. ఉమ్, నువ్వు చేయాల్సిందల్లా సాధన కాదు. అక్కడి నుంచి రావాలి. ఆ, దానికేం సాధన చేయాలండి? ఆ, మీకు అర్థమవుతుందా? చాలా మందికి సాధన లేదంటే గుండె పగులుతా ఉంది. వీళ్ళకేంటంటే ఆ, అదెందుకో కూడా చెప్తా. కారణం ఏంటంటే బయట ప్రపంచంలో దేనికైనా ఒక సాధన చేయాలి మనం. అంటే చదువుకోవాలనుకోండి ఒక సాధన. ఒక ఆర్ట్ నేర్చుకోవాలి ఒక సాధన కావాలి కదా! అవునండి. ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని ప్లే చేయాలి దానికి సాధన కావాలి కదా! ఆ, అదే అలవాటు ఈ మానసిక స్థాయికి కూడా అప్లై చేస్తున్నాడు పాపం అజ్ఞానం చేత. ఆ, దేర్ ఈస్ నో సాధన యాస్ సచ్. దీనికేం సాధన చేస్తారు చెప్పండి? సాధన ఆల్సో ఈస్ ఎస్కేప్. ఆ. వాట్ సాధన యూ వాంట్ టు డూ ఫర్ దిస్? ఐ యామ్ ఆస్కింగ్ ఎ జెన్యూన్ క్వెషన్. అంటే ఒక చిన్న సందేహం అండి. ఆ! అంటే పూర్తిగా ఈ లోపలికి మునిగిపోయిన వ్యక్తికి వెంటనే ఈ దర్శించే స్థితి వస్తుందా అండి? ఈ రా ఈ రక రాదా మీరు చెప్పండి? ఇప్పుడు నేను క్లియర్‌గా ఇప్పుడు ఆ! మిమ్మల్ని ఇంతకాలం ఏది బాధిస్తున్నదో, ఏది మీకు ఒళ్ళంతా మంటలు పుట్టిస్తుందో మీకు తెలియట్లా. అవును. దానికి ఏదేదో చేస్తున్నారు. బయట మొక్కలు మొలిపిస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఏం చూసినా మంట పోవట్ల. ఆ! ఇంతవరకు కరెక్టేనా? నేను అబద్ధం చెప్తున్నానా? లేదు లేదు. అది అది ఈ ఆ! బాధ పోవటం కదేండి మీరు మౌంట్ ఆ! కైలాష్ వెళ్ళినా, ఏ యాత్రలు చేసినా, ఏ మహాత్ముల దగ్గరికి పోయినా, ఏ పారాయణలు చేసినా, ఏ హ్మ్. భజనలు చేసినా, ఏం చేసినా దేనికోసం ఈ బాధ నుంచి బయటికి రావటానికేనా? ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉందా? అంతేనండి. అంతే. హానెస్ట్‌లీ. ఆ! అంతే. అంతే. కదా! అదొక నుంచి బయటికి రావడానికి. ఆ! దానివల్ల ఏమన్నా పోయిందా అండి? నిజం చెప్పండి. లేదు. పోలేదు. మంట అలాగే ఉంది. దుఃఖం అలాగే ఉంది. భయం అలాగే ఉంది. బాధ అలాగే ఉంది. ఆ! అంటే ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. దానికి చేయవలసింది సాధన కాదు. ఆ! దానికి చేయాల్సిందేంటి? అసలు ఆ బాధకు కారణం కనుక్కోవాలిగా. ఆ! అది ఆ! కనుక్కోకుండా నేను దండాలు, దశకాలు, పొలిదండాలు పెడుతున్నాను. అది పెడితే మంట ఎక్కడ పోతుంది? ఆ! కత్తల్లి. ఆ! డోంట్ యాక్సెప్ట్. నేను చెప్పిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తేనే అప్పుడు మీరు చెప్పండి. ఆ! ఆ! అప్పుడు ఎవరో మహాత్ముడు సాయిబాబా లాంటి వాళ్ళొచ్చారు. పూలమ్మ గారు లాంటి వాళ్ళొచ్చారు. నాయనా ఆ! నువ్వు వెళ్తున్న మార్గంలో ఆ మంట పోదు నాయనా. ఆ మార్గంలో మంట పోయేదానికి అవకాశం లేదు. ఇంకా మంట పెరుగుతున్నది చూడండి దండం పవయ్య. ఆ! ఇంకా పెద్దవాళ్ళయ్యేసరికి బాధ పెరుగుతుందా? తగ్గుతుందండి? పెరిగిపోతుందండి. ఇదేమన్నా లాజిక్ ఉందా అసలు? ఇప్పుడు ఎంతో తెలివితేటలుండి, ప్రపంచంలో ఎన్నో తెలుసుకొని, జాగ్రత్తలు పడుతూ ఇంత చేసిన వ్యక్తికి దుఃఖం తగ్గాలా? పెరగాలా? తగ్గాలి. మరి ఆ కానీ రిజల్ట్ ఎలా ఉంది చెప్పండి? పెరుక్కుంటూ వెళ్ళిపోతోంది. అంటించుకునే విషయాలు ఎక్కువైపోయి ఎందుకు అంటే ఆ! దేర్ ఈస్ అబ్సల్యూట్‌లీ వి ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఓకే. మీరు ఏ మహాత్ముడి దగ్గర పోయి కూర్చోండి. ఏం చేయండి. లాభం లేదు తల్లి. హ్మ్. అక్కడ
జరగవలసింది ఏంటంటే రియల్ శ్రవణం జరగాలి. ఎక్కడ శ్రవణం జరగట్ల. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు మీరు నేను చెప్పేది గనక చూస్తున్నట్లయితే దాన్ని శ్రవణము అంటారమ్మా. ఆహా. ఇప్పుడు నేను చెప్పేది మీరు దర్శించినప్పుడు. నమ్మటం గాదు. నమ్మకం ఆ, అసలు ఔట్ ఆఫ్ క్వెషన్. నమ్మటమే ఇంత మోసానికి కారణమైంది. నమ్మటం పక్కన పారేయండి. నమ్మటం ఆ, గాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా దర్శించటం. ఆ, అంటే దీనికేం కష్టం ఉంది తల్లి? ఇంత క్లియర్‌గా అవును కనిపిస్తా ఉంది గదా! అవును ఎందుకు అవును. చేశాం? జరిగిందా? జరగలేదు. సింపుల్ దానికేం సాధన జేయాలి? ఆ, అప్పుడు ఆ మహాత్ముడు చెప్తున్నాడు, "నాయనా ఇక్కడుంది ప్రాబ్లమ్ ఇది చూడు" అన్నప్పుడు చూస్తే ఆ, చూడటమే సాధన. ఆ, ఎనకాల నిప్పు దగ్గరలో ఉన్నావు. నువ్వు ముందు చూసుకుంటున్నావు. ఆ ఆ, నిప్పు కొంచెం ముందుకు జరుగు నాయనా అని జెప్తారు. ఆ, ముందుకు జరిగావు. ఉమ్. ముందుకు జరగడం ఏమన్నా ప్రయత్నం ఉందా మా దాంట్లో? లేదండి. ఎఫర్ట్ లేదు. అప్రయత్నం అది. అప్రయత్నం. ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ యాక్ట్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ కదా! ఆ, ఆ, తెలివైన పని ఏ ప్రయత్నం లేకుండా. దట్స్ ద ఆ, సొల్యూషన్. ఆ, ఇది ఎఫర్ట్. ఇది కేవలం వినటం కాకుండా దర్శనం అంటే ఇంతుంది తల్లి. ఆ, ఏమన్నా బోధపడిందా? ఆ, నా లేదండి. నా కోసం చెప్పకండి. లేదు, క్లియర్ అయింది. మొత్తం అంతా ఆ, కనిపిస్తోందండి. హ్మ్. తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రయాణాన్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ ఎఫర్ట్ లేదు తల్లి. ఎఫర్ట్ లేదు. లేదు. దానికి సమయం అక్కర్లేదు. ఉమ్, ప్రయత్నం లేదు, సమయం అక్కర్లేదు. ప్రయత్నం, సమయం ఉందంటేనే సమస్యమ్మ. ఇది ఇది హైయెస్ట్ ఫిలాసఫీ. ఉమ్, ఫిలాసఫీ అంటే కాన్సెప్ట్ కాదు తల్లి. ట్రూత్ అని. సరే సరే. ఫిలాసఫీ అనే మాటకు అర్థం ఏంటంటే ది ట్రూత్. ఆ, అంటే ఇస్ అబ్సల్యూట్ ట్రూత్ ఫర్ ఆ, ఎవ్రీవన్. ఆ, అర్థమైంది తల్లి? అర్థమైంది. పూర్తి క్లారిటీ వచ్చిందండి. హ్మ్. సంతోషం. అదే అదే అందుకే ఆ డౌట్ ఉండిపోయింది. సరే హ్మ్. మా గెస్ట్లు వెళ్ళారు ఇప్పుడే. హ్మ్. అది క్లియర్ చేసుకోవాలి అని చెప్పి అందుకే ఒకసారి. తల్లి బాబా చెప్పినట్టు ఉమ్, అడగనంత కాలమే మనం అజ్ఞానిగా ఉంటాం తల్లి. అంతేగా? ఉమ్, బాబా మహత్యంలో చెప్తారు కదా! ఉమ్. సంతోషం తల్లి. పరిప్రశ్నగా అది అవును. క్లియర్ చేసుకుని అది ఆ లోపలికి ఆ ప్రయాణం పూర్తిగా సాగిపోతే ఇంకా. అవును. ఉమ్. సాయిరాం గురువు గారు. సాయిరాం తల్లి. సాయిరాం. సాయి